salute. Salami, chest. అప్పుడు కొట్టుకొని సెల్లి క్లాత్లో లాగండి జనగణమన పాడండి अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा शुभ नामे जाहे तब शुभ आशीष माये गाहे तब जय गा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे God, bajo, chest. God, bagal, chest. God, सेंट्रल खड़े रहे बाकी विसर्जन. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం అన్నారు పెద్దలు. ఈ స్వాతంత్ర దినం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బానిసలుగా ఉండేవారు. అటువంటి బానిసతత్వాన్ని చెదరగొట్టి బానిస సంఖ్యలను చెదరగొట్టి మన దేశ నాయకులు ఎందరో విప్లవకారులు తన ప్రాణాలు విడిచిపెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి మనముగా బతికేటటువంటి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి మరణించినటువంటి మరి మన భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో గోధుమలు కాదు వడ్లు కాదు పండించడం, బాంబులు పండించండి అన్నారు. ఎందుకంటే అంతలా గట్టిగా పోరాడితేనే ఈ దేశానికి స్వాతంత్రం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అలాగా ఎంతో మంది అల్లూరి సీతారామరాజు ఇంకా భగత్ సింగ్ ఎంతో మంది పోరాట ఫలితమే ఇది ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర వేడుకలు మనం కొనసాగించడానికి వారిచ్చినటువంటి త్యాగఫలమే అని చెప్పేసి మేము అందరికీ మనం కూడా ఆ కష్టాన్ని ఎరిగుండి ఆ రోజునటువంటి పెద్దలు ఎటువంటి త్యాగం చేశారో ఆ త్యాగం కూడా మన అందరిలోనే గుర్తుండాలని చెప్పేసి కోరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరు బొడ్డు వరాహనరసింహమూర్తి, రామచంద్రపురం బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఈరోజు మనం జనవరి 26వ తేదీన రామచంద్రపురం బార్ కోర్టు పరిధిలో గలటువంటి ఆవరణలో గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 మాసాలు 18 రోజులకి మనం మన రాజ్యాంగం తయారు చేసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రామచంద్రపురం మున్సిపాలిటీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ప్రజలకు సేవలు అందించేటువంటి ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని ఉన్నటువంటి స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. వచ్చే ఆగస్టు ఏదైతే ఉందో ఆగస్టు 15 నాటికి ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి మన కౌన్సిల్లో అమౌంట్ పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కౌన్సిల్ ఇంకొక 2-3 నెలల్లోకి వచ్చింది కాబట్టి ఆఖరి పీరియడ్. ఈ లోపల ఎంత మ్యాక్సిమం ఏవైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ పట్టణ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మన ఏదైతే రోజువారీ చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా మీలో ఎవరైనా సరే హోమ్ కంపోస్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మున్సిపాలిటీ నుంచి ఎంతో కొంత మొత్తం ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా ప్రతి నెల ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మున్సిపల్ కార్యాలయాన్ని కానీ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ సంప్రదించవలసింది కోరుతున్నాను. మన ఊరు శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు మిగిలినటువంటి 123 మున్సిపాలిటీలకి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సింది అందరికీ మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
నా పేరు శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్. బాగానే ఉందా? ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రామచంద్రపురం పట్టణ ప్రజలందరూ శానిటేషన్ వర్కర్స్ కి ఎంతో సైనికులు ఏ విధంగా మనకి ఎన్నో కష్టాలకి ఓర్చుకుని మన దేశంలో పంచుకుంటున్నారు. అటువంటి మన ఇండియాలో మొత్తం శానిటేషన్ వర్కర్లు వారి కృషితో ఒకరోజు శానిటేషన్ వర్కర్లు కానట్లయితే మన మొత్తం అంతా కూడా మనకు ఎంత ఆరోగ్యంగా మనం ఇలా ఉన్నాము అంటే ముఖ్యంగా మెయిన్ కూడా శానిటేషన్ వర్క్ వారికి ఈ రోజు గవర్నమెంట్ నుంచి బట్టలు, ఆయిల్, చెప్పులు అన్ని గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే శానిటేషన్ వర్కర్స్ కి సహకరించండి. చాలా లిమిటెడ్ వర్కర్స్ ఈ రోజు మనకు ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా, శుభ్రంగా, క్లీన్ గా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతిదీ వర్కర్ మీదే బాధ్యత పెట్టకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా ఉందాం. మన రామచంద్రపురాన్ని, మన స్టేట్ ని, మన దేశాన్ని స్వచ్ఛందంగా ఉండే విధంగా కృషి చేద్దామని మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం. మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం సందర్భంగా మనందరం కలుసుకొని జడ్జి గారుల సమక్షంలో చాలా ఆనందంగా ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని మనం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఒక నిరంకుశ పాలనలో, అంటే సినిమా యాక్టర్ అంటారండి నేను మోనార్క్ని, అలాగా అటువంటి డిక్టేటర్ పాలన నుంచి మనం బయటపడి ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నామంటే ఎంతో మంది విప్లవకారులు మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ అందరికీ, ప్రతి ఒక్కరికి మా బార్ అసోసియేషన్ తరఫున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. మీ గోవిందాచార్యులు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన బార్ అసోసియేషన్లో మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో మన సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ అతిథులుగా వచ్చి జరిగిన కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అలాగే మన న్యాయవాది మిత్రులకి, అలాగే మిగతా అందరికీ కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బార్ అసోసియేషన్లో కోర్టు సముదాయంలోను, అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ కూడా 76వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సముదాయం వద్ద సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే బార్ అసోసియేషన్ వద్ద వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి మల్లేశ్వరరావు గారు కూడా పతావిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతటా కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఏం చేతనంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గణతంత్ర రాజ్యాంగం ఏర్పడడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. 1949లో ఈ జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర రాజ్యాంగం ఏర్పడి ఈ దేశానికి సార్వభౌమత్వం, సర్వాధికారం, సర్వసత్తాక అనేటువంటి 3 పదాలతోటి ఈ గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. అంచేతంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరుచుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అందరికీ కూడా ఫలాలు దక్కాలని చెప్పనేసి దాంతో ఇవాళ ఈ గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడి ఇవాళ మనం ఈ యొక్క 76వ పూర్తి చేసుకున్న 77లకు అడుగు పెట్టాం మనం. అంచేతంటే ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 3వ పిల్లర్గా ఉన్నటువంటి ఇవాళ ఈ యొక్క న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం వల్లే ఈ దేశంలో ఇంకా ప్రతి ఒక్కరికి కొన్ని ఫలాలు దక్కుతున్నాయని చెప్పనేసి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
सल्यूट God, राष्ट्रीय सल्यूट सलामी चेस అప్పట్లో కొట్టుకొని సెల్లు క్లాత్ ఇలా లాగండి బయట జనగణమన పాడండి అమ్మ. अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा शुभ नामे जाहे तब शुभ आशीष माये गाहे तब जय गा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे God, बाजो चेस God, बगल चेस God, सेंटर खड़े रहे बाकी विसर्जन నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం అన్నారు పెద్దలు. ఈ స్వాతంత్ర దినం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బానిసలుగా ఉండేవారు. అటువంటి బానిసత్వాన్ని చెదరగొట్టి బానిస సంఖ్యలను చెదరగొట్టి మన దేశ నాయకులు ఎందరో విప్లవకారులు తన ప్రాణాలు విడిచిపెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి మనముగా బతికేటటువంటి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి మరణించినటువంటి మరి మన భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో గోధుమలు కాదు వడ్లు కాదు పండించడం, బాంబులు పండించండి అన్నారు. ఎందుకంటే అంతలా గట్టిగా పోరాడితేనే ఈ దేశానికి స్వాతంత్రం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అలాగా ఎంతో మంది అల్లూరి సీతారామరాజు ఇంకా భగత్ సింగ్ ఎంతో మంది పోరాట ఫలితమే ఇది ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర వేడుకలు మనం కొనసాగించడానికి వారు ఇచ్చినటువంటి త్యాగఫలమే అని చెప్పేసి మేము అందరికీ మనం కూడా ఆ కష్టాన్ని ఎరిగుండి ఆ రోజునటువంటి పెద్దలు ఎటువంటి త్యాగం చేశారో ఆ త్యాగం కూడా మన అందరిలోనే గుర్తుండాలని చెప్పేసి కోరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బొడ్డు వరాహనరసింహమూర్తి, రామచంద్రపురం బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఈరోజు మనం జనవరి 26వ తేదీన రామచంద్రపురం బార్